హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ జోగి జోగి రాసుకుంటే యాషే రాల్తది అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, తెలుగు ఇండస్ట్రీలో మేరు పర్వతం మెగాస్టార్ చిరంజీవి అని. ఇక ఆయన పైన ఏడవడంలో సిద్ధహస్తుడు డబ్బారాయుడు మోహన్ బాబు అని. ఇప్పుడు రీసెంట్గా నటసింహం బాలయ్య కూడా చేరాడనమాట ఆ లిస్టులో. ఇక మ్యాటర్లోకి వెళ్తే, మెగాస్టార్ చిరంజీవి పైన కడుపు నిండా ఎసిడిటీ నింపుకొని ఎంజాయ్ చేసే మోహన్ బాబు అంకుల్ అప్పట్లో జరిగిన టాలీవుడ్ వజ్రోత్సవాల సందర్భంగా బట్టబయలయ్యాడు కూడా. చిరంజీవికి లెజెండరీ పురస్కారం ఇద్దామని టాలీవుడ్ ఫ్రెటర్నిటీ నిర్ణయిస్తే ఉన్న పలంగా కడుపు మంటని తట్టుకోలేక మోహన్ బాబు అంకుల్ స్టేజ్ ఎక్కేసి ఎక్కి ఎక్కి ఏడుస్తూ, నేను లెజెండ్ని కాదా, నాకు అవార్డు ఇయ్యరా అంటూ నానా రభస చేశాడు. నాకు ఆ మధ్య చెప్పారు, మిమ్మల్ని సన్మానిస్తున్నామని. నాకు వద్దులేండి, ఏమిటండి అన్న. యు ఆర్ నాట్ ఏ లెజెండ్, నిన్ను లెజెండ్ కాదు, నిన్ను ఒక సెలబ్రిటీగా సన్మానం చేయాలనుకుంటున్నామని అన్నారు. నేను సభాముఖంగా అందరినీ అడగదలుచుకున్నది, లెజెండ్ అని ఏమిటి, దానికి ఒక పుస్తకం వేయండి దయచేసి. లెజెండ్ అంటే ఏమిటి, సెలబ్రిటీ అంటే ఏమిటి అని ఒక పుస్తకాన్ని రాసి మీరు అచ్చు వేసి, సెలబ్రిటీ అంటే ఈ విధంగా గౌరవించాలి, లెజెండ్ అంటే ఈ క్వాలిటీస్ ఉండాలి అని చెప్పండి. నేను అనుకున్నాను, సినిమా ఇండస్ట్రీలో బతుకున్న వాళ్ళు రాజ్యసభకు మొట్టమొదటిసారి వెళ్ళడం లెజెండరీ లిస్టులో లేదా? భారతదేశ ప్రభుత్వం ఈ మధ్య అనౌన్స్ చేసింది, గౌరవం ఇంకా తీసుకోరా, అది లెజెండరీ కాదా? 25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను, అది లెజెండరీ కాదా? 550 చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించాను, అది లెజెండరీ కాదా? 47 చిత్రాలు తీశాను, అది లెజెండరీ కాదా? చూసారా మోహన్ బాబు అంకుల్ ఏడుపు. ఇక మోహన్ బాబు అంకుల్ అనే కాదు, బాలయ్యకు కూడా ఎప్పటి నుంచో మెగాస్టార్ పైన కడుపు మంట ఉంది. కాకపోతే ఈ మధ్య బావ పొలిటికల్ కెరీర్ ఇచ్చాక బట్ట బయలవుతున్నాడు అంతే. ఆ మధ్య చూసాం, లేపాక్షి ఉత్సవాలకు మెగాస్టార్ని పిలిచారా అని క్యాజువల్గా రిపోర్టర్ అడగగానే కళ్ళు తాగిన కోతిల సంబంధం లేకుండా నేను ఎవరిని పిలవను, ఇది నా కష్టార్జితం, ఎవరిని నెత్తిన పెట్టేసుకోను అని నాన్ సింక్లో ఏదేదో అనేసి ఏడ్ చేశాడు మెగాస్టార్ పైన. చిరంజీవిని లేపాక్షి ఉత్సవాలకు పిలిచారా అని పొరపాటున మీడియా అడిగేసరికి పిలవలేదని చెప్పిన ఆయన అంతటితో ఊరుకోకుండా నేనెవరిని నెత్తి మీద ఎక్కించుకునని కళ్ళు పెద్దవి చేసి మరీ చెప్పుకొచ్చారు. పంపలేదండి, లేదండి, పంపలే. ఇండస్ట్రీలో కూడా ఎవరిని పిలవ అంతవరకే పిలిచారు. ఎందుకంటే నేను ఎవరిని నెత్తిని ఎక్కించుకుని కూర్చోబెట్టిన ఎవరిని, నేను ఎవరిని నెత్తిని ఎక్కించుకుని కూర్చోబెట్టిన ఎవరిని. నా పక్కన నిలబడి వాళ్ళకి గ్లామర్ వచ్చేవాళ్ళు ఉన్నారు స్టేజ్ మీద, నేను ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. అది నా కష్టార్జితం, ఎవరిని పిలవాలో వాళ్ళు పిలుస్తాను నేను, అంతేనండి, ఫినిష్. ఇక దాని తర్వాత మెగాస్టార్ని అప్పటి సీఎం కేసీఆర్ టాలీవుడ్ ప్రతినిధిగా మీటింగ్కి ఆహ్వానిస్తే అది జీర్ణించుకోలేక, నన్ను ఎవరూ పిలవలేదు, వాళ్ళు ఏమైనా భూములు పంచుకోవడానికి వెళ్ళారేమో అని 5వ తరగతి పిల్లాడిలా ఏడ్చాడు నటసింహం బాలయ్య. సో అది మరి ప్రభుత్వంతో కూడా చర్చలు జరుగుతున్నాయంట. నాకు తెలియదు ఆ విషయం, ఏదో నాకు వార్తల ద్వారా పేపర్ల ద్వారా తెలుస్తుంది చర్చలు జరుగుతున్నాయి. ఏం చర్చలు జరుగుతున్నా నాకు తెలీదు. ఇక ఇప్పుడు రీసెంట్గా కూడా సాటి టీడీపీ ఎమ్మెల్యే మెగాస్టార్కి అసెంబ్లీలో ఎలివేషన్ ఇస్తూ ఉంటే తట్టుకోలేకపోయాడు బాలయ్య. ఆయన బాధంతా అప్పటి సీఎం జగన్ మెగాస్టార్కి ప్రాముఖ్యత ఇవ్వడం, బాలయ్య పేరు లిస్టులో 9లో వేయడం అన్నమాట. కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది, ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన, నేను అడిగాను కూడా. ఇన్నారుగా బాలయ్య బాధ. ఆయన పేరు మెగాస్టార్ పైన వేయలేదు సరే, కనీసం మెగాస్టార్ కింద అయినా వేయకపోగా 9వ నెంబర్లో వేయడం ఏమిటి అనేది బాలయ్య ఏడుపు అన్నమాట. ఆ విధంగా ఈ డబ్బారాయుడు నటసింహాల ఏడుపులు చూస్తూ ఉంటే అప్పట్లో మెగాస్టార్ టాలీవుడ్ సామాజిక వర్గ కోటల్ని ఎలా బీటలు వారేలా బజాయించాడో ఇమాజిన్ చేసుకోగలం అని సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.